నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ పై సందిగ్ధత నెలకొంది. దీనిపై లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం ఇది. తీర్పు రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్ట్. ఈ నెల 29న తీర్పు వెలువరించనుంది కోర్ట్. ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై ప్రస్తుతం తీర్పు రిజర్వ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో సోనియా, రాహుల్ గాంధీపై మనీ లాండరింగ్ కేసు నడుస్తోంది. సో ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 5గురు నిందితులుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ గోపి అందించడానికి రెడీగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవాలా వద్దా అన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే తీర్పుని రిజర్వ్ చేశారు. కానీ ఈడీ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకుంటే తీర్పు ఎలా ఉండబోతోంది, తీసుకోకపోతే తీర్పు ఎలా ఉంటుంది? ఎస్ సార్, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అన్న అంశంపైన సుదీర్ఘ విచారణ జరిపి తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఇటు జడ్జ్ విశాల్ గోగ్నే ఈ 29వ తేదీన జూలై 29వ తేదీన ఈ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ 7గురి పైన ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. మే నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటుగా ఇటు యంగ్ ఇండియా లిమిటెడ్, అలాగే శామ్ పిట్రోడా, సుమన్ దుబే, అలాగే డిటాక్స్ మర్చెండైజ్, సునీల్ భండారీ, ఈ 7గురి పైన కూడా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీని పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిపైన అసలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అన్న అంశంపైనే జూలై 2 నుంచి రోజువారీ విచారణను నిర్వహించడం జరిగింది విశాల్ గోగ్నే. ఈ సందర్భంగా ఈడీ కీలక వాదనలు వినిపించడం జరిగింది. 2,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని, ఏజేఎల్కి సంబంధించిన ఆస్తుల్ని ఆక్రమించాలని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూశారు. యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా 76% షేర్ ఉంది ఇందులో వీళ్ళకి అన్న ఆధారాలని ఇటు కోర్టు ముందు ఉంచడం జరిగింది. సో ఒకవేళ ఈడీ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకుంటే కనుక నెక్స్ట్ చట్టపరమైన చర్యలకు దర్యాప్తు సంస్థ సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. వారిని అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడం, ఇంకా మరిన్ని విషయాలు కేవలం ఇద్దరితో అలాగే ఈ కేసులో ఉన్న ఇతర నిందితులతోనే ఆగిపోకుండా తదుపరి కాంగ్రెస్ పార్టీని కూడా నిందితుడిగా చేర్చడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది ఎస్వి రాజు కోర్టుకు తెలియపరచడం జరిగింది. యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ముఖ్యంగా విరాళాలు సేకరించి దాన్ని ఏజేఎల్కి మళ్లించి సో ఆ విరాళాల సేకరణలో కూడా అక్రమాలు జరిగాయి. పూర్తిగా 90 కోట్ల అప్పుని 50 లక్షల రూపాయల చెల్లింపు చేసి పూర్తిగా 2,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి చూసింది. అలాగే 142 కోట్ల రూపాయలు ఇటు ఏజేఎల్ ఆస్తుల ద్వారా అద్దెలు, అలాగే ఇతర ఆదాయాన్ని కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వినియోగించుకున్నారన్న అభియోగాలను సైతం ఇటు కోర్టు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంచడం జరిగింది. సో వీటన్నిటిని ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపు వాదనలు కూడా అభిషేక్ మను సింఘ్ వినిపించారు. పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇక్కడ జరుగుతుంది, కానీ ఎటువంటి ఆస్తుల బదలాయింపు జరగలేదు అన్న వాదనల్ని ఇటు గాంధీ కుటుంబాల తరపు న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. సో అన్ని పక్షాల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. జూలై 29వ తేదీన తీర్పును వెలువరించబోతున్నారు. ఒకవేళ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకుంటే కనుక నెక్స్ట్ వారిని అరెస్ట్ చేయడం, లేక తదుపరి ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ యాక్ట్స్ కింద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే ఈ కేసులో ఉన్న నిందితులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్ గోపి.